అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఈ మధ్యకాలంలో భార్యలు భర్తల్ని దారుణంగా హత్య చేయిస్తున్నటువంటి ఘటనలు రెగ్యులర్గా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే సోనం ఉదంతం వెలుగులోకి వచ్చిందో, మేఘాలయలో హనీమూన్ మర్డర్ వెలుగులోకి వచ్చిందో, అప్పటి నుంచి వరుసగా అంతకుముందు కూడా చాలా వరకు జరుగుంటాయి. కానీ ఈ మధ్య రెగ్యులర్గా మనం వార్తలు చూస్తూ ఉంటే భార్యలు భర్తలను లిటరల్గా సుపారీ గ్యాంగ్కి డబ్బులు ఇచ్చి మరీ చంపిస్తున్నటువంటి ఘటనలే కనిపిస్తూ ఉన్నాయి. లేటెస్ట్గా మన గద్వాల్లో కనిపించింది ఒక ఘటన. అక్కడ తేజేశ్వర్ అనే ఒక ప్రైవేట్ సర్వేయర్ని బ్యాంక్ మేనేజర్తో సంబంధం పెట్టుకున్నటువంటి ఒక మహిళ చాలా దారుణాతి దారుణంగా పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే చంపించేసింది. ఆ తర్వాత కేసు తవ్వుతున్న కొద్దీ చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా అనంతపురంలో అలాంటిదే జరిగింది. అనంతపురంలో సురేష్ బాబు అనే వ్యక్తి, అనిత, వీళ్ళిద్దరూ భార్యాభర్తలు ఒక చిన్న హోటల్ నడుపుకుంటూ ఉన్నారు. అయితే ఫక్రుద్దీన్ అనే ఒక పండ్ల వ్యాపారితో అనిత సంబంధం పెట్టుకుంది. 2 నెలలుగా కొనసాగిస్తోంది. ఈ విషయం తెలిసింది సురేష్కి. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, నువ్వు పద్ధతి మార్చుకో అని హెచ్చరించాడు. వినలేదు. మళ్ళీ అతనితో కలుస్తానే ఉంది, సంబంధం కొనసాగిస్తానే ఉంది. మళ్ళీ ఈసారి తాగొచ్చి గొడవ పడ్డాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నీకు అర్థం కాదా, ఎందుకు జీవితం నాశనం చేసుకుంటున్నావు అని హెచ్చరించాడు. కానీ అనిత వినలేదు సరికదా. తర్వాత ఏం చేసింది, వరుసగా ఈ ఘటనలు జరుగుతూ ఉన్నాయి. సోనం దగ్గర నుంచి రెగ్యులర్గా ఇవన్నీ ఘటనలన్నీ ఆమె చూస్తూనే ఉంది. ఏమంటుందంటే ఫక్రుద్దీన్కి ఫోన్ చేసి, మనం దొరకకూడదు. ఇప్పుడు మనం రోజు వార్తలు చూస్తూ ఉంటాం కదా, పోలీసులు పట్టుకుంటున్నారు, వాళ్ళు జైలుకి పంపిస్తున్నారు. కానీ మనం మాత్రం దొరకకూడదు, పక్క ప్లాన్తో చంపేసే సురేష్ని అని ఒకసారి ఫోన్ కూడా చేసింది ఫక్రుద్దీన్కి. అర్ధరాత్రి సమయంలో మా హస్బెండ్ పలానా ఊరు నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నాడు, ఒంటరిగా వస్తూ ఉన్నాడు, ఎవరు లేరు, అతను ఎప్పుడు బయలుదేరతాడు కూడా నీకు చెప్తాను, ఆ టైంకి కాసుకొని కూర్చో అని చెప్పి ఒంటరిగా వస్తున్నాడు, లేపేసాయి. ఇది ఫోన్లో డైలాగ్. పోలీసులు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఏంటి మహిళలు ఇంత దారుణంగా, భార్యలు ఇంత దారుణంగా ప్రియుడి మోజులో పడి భర్తల్ని చంపిస్తున్నారే, అర్థం కావట్లా. నిజంగా అది ఆమె చెప్పినట్టు ఫక్రుద్దీన్ కూడా ఆ సమాచారం తీసుకొని వెంటనే రాత్రి సమయంలో ఒక బాటిల్ తీసుకొని, ఒక గాజు సీసా తీసుకొని తల మీద కొట్టాడు, పడిపోయాడు. ఆ తర్వాత ఒక పెద్ద బండరాయి తీసుకొచ్చి తల మీద కొట్టి 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 చంపేశాడు. సురేష్ చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తే ఎస్, భార్య అనిత ప్రమేయం ఉంది, ఫక్రుద్దీన్, వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. వీళ్ళు మేము చాలా తెలివిగల వాళ్ళం, ఎవరికి దొరకకుండా ఉంటాం, మార్గ మధ్యలో అర్ధరాత్రి సమయంలో అసలు ఎలాంటి సీసీ ఫుటేజ్లు అక్కడ ఉండవు, ఎలాంటి ఎవరు చూడరు, నిర్మానుష్య ప్రదేశం, రాత్రి సమయంలో ఎవరు అటువైపు కనిపెట్టరు, అక్కడ చంపితేనే మనం దొరకము అని చెప్పి ప్లాన్ చేశారు. కానీ పోలీసులు పక్కా ఆధారాలతో, ఎందుకంటే ఈ కాల్ రికార్డ్స్ అన్నీ చేస్తారు, గత కొన్ని రోజులుగా ఎవరితో సన్నిహితంగా మాట్లాడుతున్నారు, ఇవన్నీ వెలికి తీస్తారండి. కాబట్టి ఎంతటి కరుడుగట్టిన నేరస్తుడైనా ఆధారాలు వదిలిపెడతాడు, ఆ ఆధారాలతోనే అడ్డంగా దొరికిపోతాడు. ఈ కేసులో కూడా ఇదే దొరికింది. పోలీసులు పిన్ టు పిన్ కేవలం 6 అంటే 6 గంటల్లో, ఎప్పుడైతే సురేష్ మృతదేహాన్ని తీసుకున్నారో అప్పటి నుంచి 6 గంటల్లోపు ఈ కేసుని క్లోజ్ చేశారు. చంపించింది భార్యే, చంపింది ఫక్రుద్దీన్ ప్రియుడు అని చెప్పి తేల్చేశారు. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్న ఇలాంటి కేసులు. ఇంకొకటి హిందూపురంలో, మళ్ళీ అదే ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురంలో ఒక వ్యక్తి అనుమాన స్థితిలో చనిపోయాడు. బోయే రవి అతని పేరు. చిన్న వయసే అతను కూడా. చాలా దారుణంగా తలా ముండాన్ని వేరు చేసి చంపేసినటువంటి పరిస్థితి. దీని వెనకాల కారణాలను వెలికితీస్తూ ఉన్నారు. ఇది కూడా అక్రమ సంబంధం కావచ్చు అని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది. చాలా దారుణాతి దారుణాలు 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. మన హైదరాబాద్లో ఏం జరిగింది, తల్లిని కూతురే చాలా దారుణంగా హత్య చేపించింది ప్రియుడు, మళ్ళీ మైనర్లు వాళ్ళు. హైదరాబాద్ జీడిమెట్లలో ఈ వార్త మీరు కూడా వినుంటారు. 10వ తరగతి చదువుతుంది మైనరు, ఆ ప్రియుడు ఆ శివ అంట, అతను నల్గొండకు సంబంధించిన వ్యక్తి, మైనరు ఆ అబ్బాయి కూడా. ఆ శివ వాళ్ళ బ్రదరు, ఈ మహాతల్లి, ఈ 10వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి, ఈ ముగ్గురు మైనర్లు కలిసి తల్లిని చంపేశారు. ఒకడు గొంతు కోస్తాడంట, ఒకడు తల మీద కప్పేస్తాడంట, వాడు బండ సుత్తి పట్టుకుని, ఒక పెద్ద సుత్తి పట్టుకుని తల మీద కుట్టారంట. ఒకసారి కొన ఊపిరితో ఉంది, అసలు చనిపోలేదు మా తల్లి, మళ్ళీ బతికితే మనకి ఇబ్బంది అయిపోద్ది,
మళ్ళొకసారి రా, మళ్ళీ కొట్టి కొట్టి చంపు అని చెప్పి ఫోన్ చేసింది కూతురు. సమాజం అసలు ఎటుపోతోంది? విలువలు ఏమైపోతున్నాయి? తల్లి కూతుళ్ళ ప్రేమ ఏమైపోతుంది? మైనర్లు ఈ విధంగా పూర్తిగా వాళ్ళ మైండ్ కలుషితం అయిపోయింది. ఇలాంటి ఘటనలు చూస్తుంటే చాలా దారుణం, చాలా దారుణంగా కనిపిస్తుంది. అంటే పెంపకంలో చాలా వ్యత్యాసం ఉంది. పెంపకంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుపోవటం వల్లే వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, వాళ్ళు స్కూల్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు, కాలేజీ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు, బయట ఎవరిని కలుస్తున్నారు, ఎవరిని మాట్లాడుతున్నారు, వాళ్ళ సహవాసాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ అలవాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఫోన్కి ఎక్కువ అడిక్ట్ అవుతున్నారా, ఫోన్ చూస్తుంటే ఏం చూస్తున్నారు, ఎలాంటివి చూస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా కనిపెట్టాలండి. ఇదేమీ లేకుండా తల్లిదండ్రులు పిల్లల్ని గాలికి వదిలేస్తే ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. సభ్య సమాజం తలదించుకునే విధంగా, వాళ్ళు తలదించుకునే విధంగా ఈయన పక్కన పెట్టండి. లిటరల్‌గా తమ జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటారు. ఏదో మన క్షణికావేశంలో చేసేస్తే తర్వాత మన లైఫ్ బాగుంటుంది అనుకుంటారు కానీ, ఎక్కడ బాగుంటుంది? జైలుకెళ్తారు. సంవత్సరాలు సంవత్సరాలు జైల్లో మగ్గాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. క్షణిక ఆనందం కోసం, క్షణిక ఆవేశంలో ఇలాంటి దారుణాలకు పాల్పడితే క్లోజ్. జీవితం అనేది లిటరల్‌గా ఆ రోజుకి క్లోజ్ అయిపోద్ది. కాబట్టి ఇలాంటివి రెగ్యులర్‌గా జరుగుతున్నాయంటే చాలా దారుణంగా, ముఖ్యంగా అమ్మాయిలు చాలా చాలా దారుణమైనటువంటి క్రిమినల్ మెంటాలిటీస్ కలిగి ఉన్నారు కొంతమంది. సో, వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసేవాళ్ళు ఎవరు లేకపోవటం వల్ల ఇలాంటి దారుణాలు కనిపిస్తా ఉన్నాయి. సో, చూద్దాం. మరొక ఘటన ఇలాంటిది జరగకుండా ఉండాలని కోరుకుందాం. థాంక్ యూ వెరీ మచ్.